ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఓకేనా? ఓకే బాబు పద పే చేస్తాను. ఓకే సార్. ఇది జరిగింది. ట్యాప్ కొనిస్తేనే కాబోయే మొగుడని ఎలా అనుకుంటావే పిచ్చిదానా? మమ్మీ, నీకు అనంత్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియక ఈ మాట అంటున్నావు. అంతగా ఏమున్నా ఏంటి అతనికి? వాళ్ళకి లేని బిజినెస్ అంటూ లేదు. వందల మంది వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు చెప్పు, అనంత్ని నాకు కాబోయేవాడిగా ఫిక్స్ అయిపోనా? గట్టిగా ఫిక్స్ అయిపోవే. నీకు నేను ఎలాంటి మొగుని తీసుకురావాలనుకున్నానో ఆ క్వాలిటీస్, ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ అతని దగ్గర ఉన్నాయే. ఆ అనంత్కి వలపు వలేసి ఈ ఇంటికి అల్లుడిగా తెచ్చుకొని నీ ఇంటి పేరు మార్చుకోవే. త్రిపురకేమో రౌడీ గిరిబావతో పెళ్లి ఫిక్స్, నాకేమో కోటీశ్వరుడితో లవ్ ఫిక్స్. అన్నా, నీ మీద చేసినడు గురించి తెలిసిపోయిందన్నా? ఆడు మన ఊర్లోని ప్రకృతి వైద్యశాలకి వైద్యం కోసం సిటీ నుంచి వచ్చాడంటన్నా. ఆడికి మైండ్ లేదంటనా? అలాగని వాడి మీద జాలిపడి వదిలేసావనుకో, బుర్రలేనడుతో మనం తన్నులు తిన్నామని చాలా హేళన చేస్తారన్నా. అన్నీ సంపెత్తను. ఏ ఆగరా! ఓర్గిరే, ఎక్కడికి గన్నెట్టుకుని వెళ్ళిపోతున్నావు? ఓన్ని రోజు సంపిగానే ఇంటికి రాను. ఏహే ఆగా! ఏట్రా, ఏటా ఆవేశం ఏంటి? ఈ రామగిరిలో ఈ గిరిగాన్ని చూస్తే అందరూ పంచలు తడుపుకుంటారు. అట్లాంటిది ఒకడెవడో బుర్ర తక్కువడొచ్చి నన్ను కొట్టేసినాడంటే జనానికి నేనెంత సులకనైపోతానే. అట్ట నన్ను అందరూ చూసి నవ్వేలోపే అన్ని సంపి అందరినీ భయపెడతానే. రే, తాలి కట్టాల్సిన చేతికి రక్తం అంటించుకుని వస్తానంటావేట్రా? అన్ని సంపినాకనే తాలి కడతాను. ఓరి మోటిగా కోపం రాగానే దబదమ్మని వెళ్ళిపోయి ఏడు పడితే అది చేసేయకూడదు, ఆలోచించాలా. ఇప్పుడు నువ్వు వెళ్ళి అని చంపేసినావనుకో, నేరం చేసినందుకు జైలుకు పోతావు. నువ్వు జైలుకి వెళ్ళిపోనావనుకో, నీ పెళ్ళాగిపోతావు. జైలుకి వెళ్ళినోడ్ని నాను మనువాడను అని నీ మరదలు మంకు పట్టుకుని కూసుంటాది. నేరస్తుడికి నా పిల్లనివ్వను అని మీ తాతలేడు, మా నాన్న ఆయన ఆపేస్తాడు. నువ్వంటే నా అస్సలు పడదు చూడు ఆ పొట్టిది గాయత్రి. అది వాళ్ళ అక్క మనసు మార్చేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసేసినా చేసేస్తుంది. తిప్పు నాదే. తిప్పురా నీదేరా. దాన్ని నీ సొంతం చెయ్యాలనే నా తపనంతాని. ఓరయ్యా, మీ మనువు జరిగేదాకానైనా కొద్ది మౌనంగా ఉండరా. ఆ తర్వాత అన్ని ఎలాగ సంపాలో సంపే నీటం. ఇప్పుడు వాడాల్సింది ఈ గన్ను కాదురా, నీ బొర్ర వాడు. ఓరి రోడి నా కొడకల్లారా, నా కొడుకు మనువయ్యేదాకా మీరు వాళ్ళకుండకుండా ఆని రెచ్చగొట్టినారు అనుకో, మీ ఇద్దరిని ముందు చంపేసి గోతులెట్టి కప్పెట్టేస్తాను. జాగ్రత్త. అన్నయ్య, గాయత్రి, ఎక్కడికెళ్తున్నావు? ఇవాళ ఆదివారం, నీ పార్ట్ టైం జాబ్కి సెలవు.
కాలేజ్ కూడా ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు? అక్క అంతలా అడుగుతుంటే మాట్లాడవేంటి గాయత్రి? ఎందుకు మాట్లాడాలి తాతయ్య? నా మాటలు పట్టించుకోకుండా వెళ్ళి ఆ రౌడీతో ముహూర్తాలు పెట్టించుకొని వచ్చిందంటే అర్థమేంటి? నేను చెప్పింది వినిపించుకున్నప్పుడు, నా నిర్ణయం తనకి పట్టనప్పుడు నేను అక్కకి లెక్కలు లేనట్టే కదా. అక్క, నీ జీవితం నీ ఇష్టం, నేనేం కాదనట్లేదు. కానీ మనకి జీవితాన్నిచ్చింది అమ్మా నాన్నలు. నాన్న లేరు సరే, అమ్మ ఉంది కదా. అమ్మకైనా పెళ్లి గురించి ముహూర్తాలు పెట్టడం గురించి చెప్పావా? తల్లిని విడిపించుకోవటానికి, ఆ రాక్షసుని చేసుకోవడానికి సిద్ధపడింది నా బంగారు తల్లి. ఈ విషయం నీకు చెప్పలేదు. చెప్పక్కా. ముహూర్తం పెట్టినంత మాత్రాన ఈ పెళ్లి జరిగిపోతుందా? ఈ పెళ్లిని నేను జరగనివ్వను. ఎలాగైనా ఆపేస్తాను. నా చెల్లెలికి నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే నేను చేతులు ముడుచుకొని కూర్చోవాలా? కూర్చోక ఎగిరి గంతేస్తావా? లేకపోతే పడుకొని పొర్లు దండాలు పెడతావా? ఏం చేసినా సరే నేను ఈ పెళ్లి ఖచ్చితంగా ఆపుతాను. ఫస్ట్ టైం మీరు కరెక్ట్గా మాట్లాడడం చూస్తున్నానండి. నువ్వు నోర్మీవే. ఒరేయ్, ఈ పెళ్ళాపడం అంటే నీ పేకాటని డ్రాప్ చేసి మధ్యలో వచ్చేసినంత ఈజీ కాదు. జాలి, దయ, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కళ్ళ ముందు ఒకరి జీవితం నాశనం అవ్వబోతుంటే అన్నయ్యలాగే రియాక్ట్ అవుతారు. అంతేకాని ఎదుటి వాళ్ళని నరకంలో పంపటానికి దగ్గరుండి ఎంకరేజ్ చేయరు. గాయత్రి, ఎందుకు ఇప్పుడు ఈ గొడవ? ఇప్పుడు కాక ఇంకెప్పుడు మాట్లాడాలక్క? తర్వాత మాట్లాడటానికి ఏమీ ఉండదు. నీ కష్టాలు, నీ కన్నీళ్లు చూసి కుమిలిపోవటం తప్పించి ఏం చేయలేం. ఇదిగో, గిరి ఎలాంటోడైనా సరే త్రిపురని ఇష్టపడుతున్నాడు. అలా ఇష్టపడేవాడు కష్టపెట్టాడు. పిన్ని, ఆ రౌడీ వెధవ మా అక్కని ఇష్టపడట్లేదు. వాడిదంతా వ్యామోహం. ఆ వ్యామోహం తీరిన రోజు మా అక్క బతుకు ఆ ఇంట్లో బానిస కన్నా దారుణంగా ఉంటుంది. అలా ఏముండదు గాయత్రి. ఎలాంటి మగాడైనా పెళ్ళైన తర్వాత మారతాడు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. మగాడు పెళ్ళైన తర్వాత మార్చుకునేది అలవాట్లే, కానీ పుట్టుకతో వచ్చే స్వభావం, గుణం చచ్చేదాకా మారవు. ఆ గిరిగాడు కూడా మారడు. అక్క, అయ్యిందేదో అయిపోయింది. ఈ పెళ్లి నేను చేసుకుని చెప్పేద్దాం పదక్క. అది కాదు గాయత్రి. పదమ్మా త్రిపుర, నీకు తోడుగా నేనొస్తాను. ఈ పెళ్లి జరగదని చెప్పేద్దాం. వెళ్ళు త్రిపుర. త్రిపుర, మీ నాన్నిచ్చిన మాటని కాదంటావా? ఆ మాటలు అవన్నీ వదిలేయక పద. రా గాయత్రి, ఆగు. పదక్క, రా. ఆగండి. ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.